సండే రోజు కూడా వస్తారా? అది ఈ బ్యాగులు ఆ బ్యాగులు బాగా అయింది. మనం బ్యాగ్ యాపాకు లేదా కాలు పెడదాం మంచిది. ఈ పొగ వచ్చింది అనుకో దోమలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. మన బండి సాయి నువ్వు మా ఆయన ఏం చెప్పాడు ఫ్రెండ్స్, ఊడ్చి అల్లాడాలా ఉన్నాడు. చూడండి ఎంత ఊడుతుందో, ఊడుతున్నా, హెల్ప్ కూడా చేస్తలేదు. టీ అయితే ఊడుతా. ఏంది ఊడ్చిన నెల ముందే ఊడుతున్నా. నువ్వు పక్కింటి ముందు దొరుకుతావు. నీళ్ళు తేవాలి మరి. ఇక ఈ బోరింగ్ కాడ బెస్ట్. ఇంటి అంత నుంచి మార్చుకొస్తున్నాడంటే ఖాళీ బకెట్ వచ్చి దగ్గర తెచ్చామంటే ఎక్కడ కొట్టుకోవచ్చు. అవును, ఇంటి వెనక చీపురు కొడుతున్నావా మరి? ఇంటి వెనక చీపురు కొడుతున్నావా? ఇంటి వెనక ఆయనక పనులు అయినాక ఇంటి వెనక. అదే పోతున్నావు అసలు? పోతున్నావు ఇది నిన్న 10 దాకా ఆడే బాగు. సరే సాయి బకెట్దే బోరింగ్ కాడ కొట్టుకొస్తా. ఇప్పుడు ఎత్తావా? ఎత్తు. చిన్న చేతులకి ఎత్తు మరి. ఆ బుట్టి చేతులకి ఎంత చెత్త వచ్చింది అది ఎత్తా. కానీ మరి ఎత్తవా? అది కొట్టుకో నాన్న ఇస్తాడు. చాట ప్లాస్టిక్ చాట పెద్దది ఒకటి చూడు, అదొకటి తెచ్చుకుంటా. ఒకటేసారి మరి ఈ ఎండిపోయిన ఆకలేగా ఇంకా వెనక కాలు పెట్టేద్దాం మరి. నువ్వేం చెత్త ఎత్తుతున్నాడు ఇక్కడ మా ఆయన. ఆడ చూడు పండుగ చూడండి. ఏం చేస్తున్నావు పండుగ? తడిపాడు. అయిపోయిందా చెత్త ఎత్తాడు? డాడీ ఇంటి కార్లా సలిమంట పెడతాడంట. ఆగు, ఇప్పుడు ఇదేంటిది? గజనీయా, చంద్రముఖియా, బాహుబలియా, లేకపోతే ఇటు చూడు ఇస్మార్ట్ శంకరా? ఒక్క లుక్కి నాన్న. ఏంటిది అది? అదేంటిది? అంబులియా? ఏంటిది ఫస్ట్ చెప్పు. చూడు ఏంటిది? నువ్వేంటిది చెప్తావా చెప్పవా? ఏంటిది నువ్వు? నేను బాహుబలి కాదు. బాహుబలి గణేశా? ఏందే? అవును ఉంది కదా, ఉంది, కట్టుకుందాం. ఈడు మైకిల్ బాక్స్ యాడ్ వేసిందో యాడ్ వేసిందో ఏమన్నా అర్థం అవుతుందయ్యా. మైకిల్ బాక్సులు అన్నీ ఉంటాయి. వాడు నిన్న బొమ్మలకి పిచ్చి చేశాడు. నువ్వు మళ్ళీ ఇప్పుడు మైకిల్ బాక్స్ అది పొద్దున్నే పిచ్చి చేయి, మాకు అన్ని దొరుకుతాయి. 10,000 రూపాయలు అన్ని పిచ్చి అంటావు. బతికేదని వీడియోల మీద మళ్ళీ ఈ పిచ్చి అంటావు. మరి ఇల్లు అంతా శుభ్రం చేయ, మరి సర్దు దొరుకుతాయి. మైకిల్ బాక్స్ దొరికింది కానీ పిన్ ఎత్తుకోవాలా? ఇప్పుడు ఆ పిన్ దొరికిద్ది అసలు? పండే దొరికిద్దా పిన్ను? ఎంత సామాన్లో ఎంత పిన్ అది? ఎంత సామాన్లు ఎంత పిన్ను? మన ఇంట్లో బాహుబలి ఉన్నాడు, అన్ని దొరికిస్తాడు. కనపడమ్మా. అదే బాహుబలి చూడండి ఎట్నే బాకిద్దా బాహుబలి.
బాహుబలి ఎట్నే బాగుతారా? పిన్ని దొరికిందా? చూపెట్టు, కెమెరా చూపెట్టు. ఇటు 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 ఇదిగోండి. ఇంట్లో ఏ వస్తువు కానరాపోయింది ఎతికిస్తాడండి సాయి వాళ్ళ నాన్న బండి తలాలతో సహా. ఈ పిన్ను పోయిందనుకో ఈ మైకిల్ బాక్స్ ఇబ్బంది అయ్యిద్ది. ఇదండి ఈ మైకిల్ బాక్స్, అది సెట్, ఇంక ఇబ్బంది లేదు. అదే ఈ మైకిల్ బాక్స్ కానరాపోయింది అనుకోండి మా ఆయన ఇంక రోజంతా పిచ్చి పిచ్చి చేస్తాడు నా మైకిల్ బాక్స్ అని. బండి తాళాలు కానరాపోతే అట్ట పిచ్చి చేస్తాడు, మైకిల్ బాక్స్ కానరాపోయిన అంతే. ఇంక ఇది దొరికింది కదా నిమ్మలంగా ఉంటాడు, చక్కగా పనులు కూడా చేస్తాడు. తెలుసా మీకు? కావాలంటే చూడండి. అయ్యో ఎక్కడైంది పండు సాయి పని చేస్తున్నాడు. అబ్బో అదిగో మైకిల్ బాక్స్ కనపడింది కదా, ఇట్లా పనులు చేస్తాడు అనమాట. పైన పోయి బాకండి, అదే కాని రాలేదనుకోండి, పొద్దు పొద్దున పైన పోయి బాక, అదే కనపడలేదనుకోండి ఎపో చేసుకోపో అంటాడు. అంతేనా? మైకిల్ బాక్స్ కనపడిన టెన్షన్ లేదుగా. టెన్షన్ లేదు. పోండి, ఇద్దరు లేచారయ్యా పొద్దున్నే ఊడిసి చల్లడానికి. చెప్పులొద్దురా, పొద్దు పొద్దున్నే ఉప్పు కాలుతున్నట్టే మంచిగా ఉంటుంది. ఇప్పుడు పైన పెట్టు, ఉప్పు కాలుతున్నాడు. నువ్వు జగ్గుతో మోసుకొస్తావు పండు. అల్లాడుందండి బోరింగు. ఇంక ఇంటానికి నుంచి రూములన్నీ దాటుకొని మోసుకొచ్చుకునే కంటే ఇంటి ముందే బోరింగ్ ఉందండి. ఇంకా ఆడ నుంచి ఒక 2 బకెట్లు కట్టుకొస్తే వాకిలి మొత్తం చల్లేసుకోవచ్చు. ఇక పొద్దున్నే కాబట్టి నాకు ఇబ్బంది లేదు, మా ఆయన తీసుకొస్తాడు నీళ్ళు. ఇప్పుడు ఏం చేస్తామంటే ముగ్గు పెట్టేసి కాసిన టీ పెట్టుకొని కలర్లే పొట్టింది పాలు పెట్టేదే. అదైతే చిన్నప్పుడు మా మమ్మీ నాకు 4 గంటలకే టీ పెట్టేది, మీ దగ్గరకు వచ్చి నాకే 4 గంటలకు నిద్రలేసి వచ్చాను. 6 కల్లా టీ రెడీ చేసి బెడ్ మీద వేసుకొచ్చి ఇచ్చేది. ఎందుకంటే 5:30, 6 మధ్యలో ఉంటుంది ఆడ టీ అమ్ముతారు కదా. నాకు కూడా టీ పోతే తాగి బలి పొందులేదండి. బట్ అయ్యానికి కొట్టుకుంటలేకపోయింది. కొట్టుకుంటా కాదు, కొట్టి లేచేది అంటారు, కొట్టి లేపేది అంటారు. బడికి టైం అవుతుందిలే, ఎంతసేపు కొనుక్కుంటాను కొనుక్కొని అని చెప్పి వాళ్ళు చెప్తుంటారండి. అది లొకేషన్ ఎంత బాగుంది తెలుసా? ఇట్లా తీస్తే నువ్వు పైన మంచి చెట్లు, మంచి కలరు, పొద్దున్నే మొగ్గు, సూపర్ ఉంది. నీకు ఒక విషయం తెలుసా? యూట్యూబ్లో ఎంత సంపాదిస్తున్నాం, ఎంత సంపాదించాం మనం రేకుల ఇంట్లోకి వచ్చామండి చీప్గా. పెద్ద బిల్డింగ్ వస్తుంది. మరి ఎందుకు మమ్మల్ని బిల్డింగ్లో తీసుకెళ్ళా నువ్వు? మరి ఎంత సంపాదించినా ఒక వద్దు షార్ట్ కట్లో చెప్పండి, పూర్తిగా చెప్పకూడదు. ఎంత సంపాదించినా పని చేసేవాడే ఏంది ఉద్యోగస్తులు. మళ్ళీ దీనికంటే మంచిగా నేను చెప్పాలా? ఇప్పుడు తర్వాత చెప్పు. అదే ఫోనా పాట పెట్టావా? చెప్పు. ఈరోజు ప్రోగ్రామ్స్ ముగ్గేసి అవి ఏం చేస్తావు? హాయ్, ఇవాళ ప్రోగ్రామ్స్ ఏంటంటే ముగ్గేసి నీకు అన్నం కూర వండి పెడతా. నిన్న కూడా పెట్టలేదుగా. ఒక చూడండి, హాయ్ పెట్టు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సాయి హాయ్ చెప్తున్నాడు. అటేమో ఇట్లా ఇటు బాగా వస్తుంది. చూడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చెప్పడం రాకపోతే గమ్ము ఉండు. హాయ్ ఫ్రెండ్స్, నిన్న వీడియో అయితే నేను పోస్ట్ చేశాను కదా, నేను మొత్తం సాయి తీసిండు. వీడియో ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. హలో చెప్తా ఉంటే అంత నీట్గా పర్ఫెక్ట్గా తీసుకుని వచ్చిండు. కొత్త వాళ్ళకి ఇస్తే పిల్లలకి ఎట్లా షేర్ చేస్తాడు.
సాయి చూడండి ఇట్లా నీట్గా 1 by 1 1 by 1 1 by 1 నేను చెప్పడం సరే డాడీ సరే డాడీ అని నేనే అపరిచితుడు. రామాన్యం ఇవాళేమో గజిని చెప్పిన టెంట్లా. పండుగ నానేడుమా ఇంటానికి ఏం చేస్తున్నారు? ఇంటానిక ఇంటి ముందు ఇంటి వెనక ఆకులే ఆకులు ఊడ్చుడే ఊడ్చుడా? అయ్యే బకెట్ అయితే ఇటు పక్క బోరింగ్ ఉంది అటు పక్క బోరింగ్ ఉంది. నీళ్ళు తెచ్చదా? చూడు ఇప్పుడు దాకా ఎత్తే ఏం చేసిండో. ఏం చేశాడు? అయ్యయ్యో మళ్ళీ పని పెట్టాడండి. అవి లోపలికి రా. ఉట్టి చెత్త ఎత్తావా ఇంటి ముందు ఊడ్చావా? చెత్త కనపడుతుంది ఇప్పుడు. నాకైతే ఏం చిందినట్టుగా రాలేదా? చెమ్మలేదు కదా నిజం చెప్పు. చెమ్మకుండా ఆకులు ఆడ వచ్చింది. ఆడ చెమ్మే ఇంటి ముందు చెమ్మలేదు అనుకుంటా. మళ్ళీ చెమ్ముతా. మళ్ళీ చెమ్ముతావా? ఏముంది నేను జిమ్మేదా మరి? రాసుకుంటారా? డైలీ నిండిందా? సాయి అయితే బకెట్ నీళ్ళు కొట్టేసిండు. వేసి నీళ్ళు అయితే తీసుకొని వస్తున్నా. అయిందా? ముందు చూపించిందేమో ఫ్రంట్ లైను, ఇప్పుడు చూపించేదేమో బ్యాక్ లైను. అటైన్ ఇటైన్ సేమ్ కనిపిస్తుంది. పాలిపేట అదిగో అంకులే. మావాడు ఒప్పుకోడు, మావాడికి లేదుగా. రేపు నుంచి అది అంకుల్ని గుర్తుపెట్టుకో. పాలపేటకి నువ్వు షాపు మావాడు ఏం చేస్తున్నాడంటే ఆ షాప్ కురుకుతున్నాడు డబ్బులు తీసుకొని. మళ్ళీ బండ్ల గిన్నెలు వచ్చి నాకు ఇబ్బంది కదా. ఇదిగో పాలపేట, ఇదిగో. ఏమండి ఇంటి ముందు ఉడిచి ఇంటి అనకు ఉడిచి వేరే వాకింగ్ అవసరం లేదండి. పని మళ్ళీ ఇంట్లో ఏం తక్కువ ఉందా? అది కూడా బాగానే ఉంది. ఈ పని చేస్తాను 1 గంట, అందుకని చెప్పి పొద్దున్నే లేవాలి. చూడండి ఒక అడుగు ఎండబడింది. వెనక చెట్లు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా మంచిగా ఉన్నాయి. ఎటు చూసినా బాగుంది. ఒక అడుగు ఎండబడి లేచిన పనులు అవుతాయి అంటానికి లేదు. 5ంటికి లెగితే నీ అన్ని మేనేజ్ చేయగలం. ఇది మంచి అలవాటు అనమాట. పొద్దున్నే లేచి పనులు చేసి. అది చెట్లు మాత్రం సూపర్ ఉండే, చల్లని గాలి వస్తుంది. ఒక్కసారి కిటికీలో నుంచి బయట పడ్డట్టుందండి. ఈ పూల చెట్టు కూడా మాదే, ఇది మాదే. తర్వాత వచ్చేసి ఇది సీతాఫలం, అది వచ్చి నిమ్మ, అటు లోపలేమో మామిడి. చాలా అంటే చాలా ఉన్నాయి. అదేలే అన్ని క్వార్టర్ లైన్లు బ్యాక్ సైడ్ వాటర్ కదా. అదే అయ్యగారు క్వార్టర్ ఉందా? కొంచెం భయం భయం అనిపించింది అనుకున్నా, కానీ అసలు ఎంత బాగుందో చూడు. అటు ఫ్రంట్ ఎట్లా ఉంది, ఇటు బ్యాక్ కూడా ఎంత ఉంది. కార్లు గీర్లు అసలు ఎటు నుంచి ఇంటి ముందు బయటకు వెళ్ళినా ఇంటి వెనక బయటకు వెళ్ళినా భయమే లేదు. కారు ఉన్నప్పుడేమో కారు పార్కింగ్ ఇల్లు కోసం తెగ చూసాము. కారు పోయినాకేం కారు పార్కింగ్ ఇల్లు వచ్చింది. చాలా అంటే చాలా బాగా. జోకేం లేదు, సీరియసే. మీరు కానీ సపోర్ట్ చేస్తే గట్టిగా అవుతుందా పని? పోయినాయన్ని మళ్ళీ వస్తాయా? మీరు సపోర్ట్ చేయాలి. పోయినాయన్నీ వచ్చినా రాకపోయినా మన ఇల్లు మనకు వచ్చేదా, మనకు ఒక ఇల్లు వస్తే చాలు. ఏమో సాయిగాడు అడుగు 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 సాయిగాడు ముందు బోరింగ్ కొడుతున్నాడు, వెనకింటి బోరింగ్ కొడుతున్నాడు.
ఇట్లా పొద్దున మంచి ఎక్సర్సైజ్ అవుతుంది సాయికి కూడా. నిండింది. బోర్ వేసుకొని బోరింగ్లో నీళ్ళు పోసుకునే కాడికి ఇది బాగుంది ఎక్సర్సైజ్. కొట్టకురా, వాడిని చూపించకూడదు అంటండి. చూడండి సిగ్గుపడుతున్నాడు, ఇలా కొత్తగా వచ్చింది. పట్టుకొచ్చాడు నీళ్ళు. సరే నీళ్ళు చల్లేలేక ఇంట్లోకి వెళ్ళి ముగ్గు కింద పండిటి కూడా ముగ్గేద్దాం. సాయి ముగ్గినట్ట నువ్వు తెస్తావు, నేను తేవాలనా? అలా దూరం నీళ్ళు పైన పడతాయి. దూరం పైన పడితే బతుకుతావా నా చేతిలో? అబ్బా అంత సీన్ లేదు. అయ్యో పెట్టారు, మమ్మ పెట్టారా? సాయిగాడు పెట్టాడు. ఏమో మరి నా కోసం పేపర్ పెట్టుకున్నావు. నీకు చదవలేవని? ఏంటండి తెలుగు బాగా చదువుతాను నేను. పోయినసారి పేపర్ వేపిస్తేనే 4 తిట్లు తిన్నావు. అసలు పోయినసారి పేపర్ ఎందుకు వేయించావు చెప్పు? పేపర్ ఎందుకు వేయించా? వేయించానండి, నేను కంప్యూటర్ వరకు వేస్తా. వాళ్ళు 5 రూపాయలకు ఏం పేపర్ అన్నారు. వర్క్ కొనాలని చాలా డబ్బులు అవుతున్నాయి కదా. అదేది ఇటు కవర్ అయితే పేపర్ వేసుకొని బిల్డప్ ఉండి నువ్వు ముగ్గేయి. వీటితో ఉంది ఎప్పుడు మంచిగా ఉంటాడో ఎప్పుడు బాబా అవుతాడో ఎవరికి తెలియదు. పో బాయ్ సాయమ్మ, ఇంకో బకెట్ అని కొట్టుకొని రాపో. ఏం కాదులే, బాహుబలి కొట్టేస్తాడంటే. చేయాల్సిన పిల్ల ఏమో ఇంట్లో పడుకొని ఉంది, పడుకోవాల్సిన వాడేమో లేచి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఇన్ని రోజులకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళే వాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే బాగా వచ్చింది. ఇన్ని రోజులు జైల్లో బంధించినట్టు లోపల మూసిపెట్టి వాడు చూడండి ఎంత సంబరంగా పని చేస్తున్నాడు. ఇటు తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, హ్యాపీ. ఇంట్లో కూడా చెట్ల కింద కూర్చొని ఆడుకుంటున్నాడు. అది నచ్చింది వాడికి. వాడు అంటున్నాడు, వాడంతటి వాడే అంటున్నాడు, అమ్మ బాగుందమ్మా, మంచిగా ఉందమ్మా. వాడికి సెట్ అయ్యే ఇల్లు అసలు ఇది. అవును, వాడు యాక్చువల్గా ఏంటంటే హైఫైగా ఉండలేడు, వాడికి అంతా ఫ్రీ కావాలా. హారికాకేమో అంత రిచ్, వాడేమో అంత మాసు, హ్యాపీ. ఈ లైన్లో ఎవరు లేరు, ఆ లైన్లో ఎవరు లేరు, పీస్ఫుల్గా ఉన్నాం. హారిక ఏమో వాళ్ళ అయ్యేలాగండి, వాడేమో నాలాగా. మాకు జనాలు తిరగటం అంటే అటు ఇటు హ్యాపీగా ఉండటం ఇష్టం. లోపల బంధించినట్టు అంత ఇదిగా నచ్చదు. అదండి వాడికి. మా పనులు మేము చేసుకుంటే అటు ఇటు పీస్ఫుల్గా ఉండటం కాదు. అదొక ముళ్ళు, దానికి నువ్వు బాధపడటం, హారిక ఫీల్ అవ్వడం. పనులు. ఎవరు కూడా ఖాళీ ఉండేది లేదు, హారిక తప్ప. హారిక తప్ప ఇంట్లో ఎవరు ఖాళీగా లేరు. పని చేస్తుంది. మేయ్, నువ్వేం పని చేయవా? అది కాదు ఏడుండా పిల్లగా. ఫ్రెండ్స్, మీకు చెప్పానా ఇంటి ముందు డ్యూటీ నాది, ఇంటి వెనక చెట్లల్లో డ్యూటీ మా అయిందని. అదిగోండి, నేను అందుకే ఎంత పెద్ద ఇల్లు తీసుకుంటాన్నా నో ప్రాబ్లం అని చెప్పా. ఎందుకో తెలుసా? ఇంటి ముందు బాహుబలి ఉషానా అంటావు కానీ ఇంటి ముందు నేను ఓడవడానికి, ఇంటి వెనక నువ్వు ఓడవడానికి కారణం చెప్పాలనా? సరే కానీ ఇంటి ముందు నేను ఓడవడానికి అందరూ ఉడుస్తారు కాబట్టి, ఇంటి వెనక ఎవ్వరు చూడరు కాబట్టి నువ్వు బాగుందా? మనకి సిగ్గు లేదుగా, అందరు ఉడుతున్నా మనం కూడా పోయి ఉడతా. ఏరియా మార్చు, పని మారకూడదు. అందుకే చెరొక ముందు ఇంటి ముందు నేను, ఇంటి వెనక మా ఆయన షేర్ చేసేసుకున్నాను. మీకు పొద్దున్నే తిన్నది అరగల, అందుకే కొట్టుకుంటున్నారు.
ఓకే, నెక్స్ట్ డ్యూటీలు ఏమైనా ఉంటే చెప్పు. నెక్స్ట్ డ్యూటీ లాంటిది తోమేది ఉంది, తోముతావా? ఇటు చూడు. ఇక్కడ వేసుకో ప్రశాంతంగా కడుక్కొని దాంట్లో. నెక్స్ట్ ప్రోగ్రామ్ గిన్నెలు కడగాల, తోముతావా? ఆ డ్రమ్ము పంపు వస్తుంది, డ్రమ్ము ఖాళీ చేస్తా. అడిగిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్. ఏంది గిన్నెలో ఆ? గిన్నెలో ఏం సంగతి? అదిలు ఇచ్చావనుకో ఏం చెప్తావే? చీపురుగా మారికా కొడుతున్నా. ఇగో అరే వెనక హౌస్ ఉందరా కాదు, నిన్ను చూడు, నిన్ను ఈడేది పోయి వెనక జరుపుకుంటా హౌస్లోకి వెళ్ళామనికి ఇంకేం లేదు. ఇదా మా స్విమ్మింగ్ పూల్ రెడీగా అయింది, ఇంకొంచెం అయితే ఉంది. సూపర్ ఉందా? ఏడు దాకా పట్టుకుంటాం నీళ్ళు. దీని మీద ఒక రేకేబుల్మైన భయం పడుతుంది దీని మీద. ఎందుకు? ఇప్పుడే నేను హౌస్ వెనక జరిగి అలా పోయి అలా చెయ్యి. సరిపో